ప్రైస్ లార్డ్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నిజం మీ వైపు ఉంది, కానీ న్యాయం మాత్రం జరగడం లేదు. అలానే మీరు గొడవ పడడం లేదు, ప్రతీకారం తీర్చుకోవడం లేదు, కేవలం మౌనంగా బాధపడుతున్నారు. దేవుని దగ్గరికి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. రోజులు గడిచిపోతున్నాయి, కానీ పరిస్థితి మాత్రం అలానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోని అనిపిస్తుంది, దేవుడా నువ్వు చూస్తున్నావా అనే ప్రశ్న మనకు వస్తుంది కదా. జాగ్రత్తగా వినండి. లోకాసు వార్త 18వ అధ్యాయంలోని యేసుక్రీస్తు ప్రభు ఒక విధవరాలు గురించిన ఉపమానం చెప్తున్నాడు. ఆమె బలహీనురాలు, ఆమెకి ఎవరూ లేరు. ఆమె పదే పదే ఒక న్యాయాధిపతి దగ్గరికి న్యాయం కోసం వెళ్తుంది. ఆ న్యాయాధిపతి మనుషులను లక్ష్య పెట్టడం, దేవునికి భయపడ్డం. అయినా ఆమె పదే పదే బ్రతిమాలుకోవడంతో చివరికి న్యాయం తీరుస్తాడు. లోకాసు వార్త 18:7 ఇలా రాయబడి ఉంది, దేవుడు తను ఏర్పరచుకున్న వారు దేవరాత్రులు తను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా అని. అంటే రాత్రి పగలు మొరపెట్టుకుంటుంటే దేవుడు న్యాయం తీర్చడం అనుకుంటున్నారా? నువ్వు అడుగుతున్నావు, దేవుడు వింటున్నాడు. ఆలస్యం అయిపోయినట్టు అనిపించవచ్చు, మౌనంగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, కుటుంబంలో అన్యాయం జరిగినా, పనిలో నష్టం కలిగినా, నువ్వు నమ్మిన వాళ్ళే నేను మోసం చేసి వెళ్ళిపోయినా, ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నా, దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ప్రతీకారం నీది కాదు, నువ్వు నిరాశపడకు, నువ్వు ధైర్యంగా ఉండు. న్యాయం తీర్చడం నీ పని కాదు, అది దేవుని పని. నువ్వు వెంటనే పరిష్కారం చూడకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా నీకు న్యాయం తీరుస్తాడు. విశ్వాసంగా ఉండు, ప్రార్థన విడవకు, న్యాయం దేవుడే తీరుస్తాడు. ఇలా ప్రార్థించు. ప్రభువా,